ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు ఈ ఉదయకాలమున మనతో తన వాక్యము చేత మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యము కొరకు సిద్ధపడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మన యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ నీ వాక్యము చేత మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రవక్త అయిన ఆమోసు రాసిన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారినందరినీ గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీద సకల వంశములోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. మనము చదివిన వాక్య భాగములో తన సేవకుడైన ఆమోసు ద్వారాగా ప్రభు చెప్పుచున్న మాటలను మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఆయన ఇశ్రాయేలును చూసి, భూమి అంతటిలో నేను ఎదిగిన ప్రజలుగా కుటుంబముగా మీరు ఉన్నారు గనుక నేను మీరు చేసిన పొరపాట్లకు మిమ్మల్ని శిక్షింప తప్పదు అని ప్రభు తన యొక్క వాక్యమును తన సేవకుని ద్వారాగా చాలా తేటగా చెప్పటం చూడగలం. నహుము గ్రంథములో కూడా నేను నా ప్రజలకు కోటగా ఉన్నాను, నేను వారికి రక్షణగా ఉన్నాను, నేను వారిని ఎరిగి ఉన్నాను అన్న రీతిగా ప్రభు 2వ అధ్యాయములో చెప్పటం మనం చూడగలము. ప్రభు ఎవరిని ఎరిగి ఉన్నాడో వారు దేవుని యొక్క కృపలో ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉన్నారు. అయితే తాము చేసే పొరపాటును బట్టి దేవుని యొక్క ఆశీర్వాదములను నిర్లక్ష్యము చేస్తూ, దేవునికి విరోధమైన కార్యములను చేస్తూ, పాపమును చేస్తూ దేవుని దుఃఖపరిచిన వారిగా ఇశ్రాయేలీలు అనేక సార్లు ఉన్నప్పుడు తన యొక్క సేవకులను పంపించి హెచ్చరించడం మనం చూడగలం. న్యాయాధిపతుల కాలము నుండి మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి బయటకు నడిపించిన దినము నుండి వారు అనేక సార్లు దేవుని దుఃఖపరిచిన వారిగా ఉన్నారు. వారు పాపమునకు అనగా విగ్రహారాధన వైపు తమ యొక్క మనస్సును తిప్పి బయలుదేవతలను పూజించిన వారిగా, ఇతర దేవతలకు వారు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు ప్రభు తన హృదయములో నొచ్చుకున్న వాడిగా తన ప్రజల పైన తన కోపమును ఆయన కుమ్మరించడం చూడగలం. నిజముగా ఆయన వీరు నా ప్రజలు నా వైపు చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఒక కుటుంబములో ఒక తల్లి తండ్రి తన బిడ్డలు వారి దగ్గర ప్రేమగా ఉండాలని ఎంతో ఆశతో ఉంటారు. వారిని విడిచిపెట్టి ఇతరులను చూసి వారి పక్కన వారిని ప్రేమిస్తూ వారికి సన్నిహితులుగా బిడ్డలు ఉన్నప్పుడు నిజముగా నా బిడ్డలు నన్ను నిర్లక్ష్యపరుస్తున్నారే అని తల్లిదండ్రులు చాలా వేదన చెందుతూ ఉంటారు. అలాంటి ఒక వేదనే ఇక్కడ ప్రభు అనుభవిస్తున్నాడు. యెహోవా తన యొక్క వేదనను ఇలాగూ తెలియపరుస్తూ ఉన్నాడు. నేను భూమి అంతట్లో ఎరిగిన వారు మీరు నా యొక్క కుటుంబము, నా జనులు అని చెప్పి పిలువబడిన వారు, నా పేరు పెట్టి పిలువబడిన వారు మీరు. అయితే నన్ను విడిచిపెట్టి మీరు లోకములో ఉన్న వాటి కొరకు మీ యొక్క సమయాన్ని వ్యర్థపరిచేదాన్ని బట్టి నేను మిమ్మల్ని శిక్షింపక మానను అని ప్రభు చెప్పటం చూడగలం. నిజముగా ఈ దినమున నేను పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకు నా జీవితంలో ఇలాంటి పోరాటములు వస్తాయి? ఇలాంటి కష్టములకు కారణం ఏమిటి? నేను ఏ పొరపాటు చేసినాను? ఎలాగో దేవుని దుఃఖపరిచి ఉన్నాను అని పరీక్షించుకోవాల్సిన సమయం. ఇశ్రాయేలీలు మనం చూసినట్లయితే అనేక సార్లు దేవుని మరచి బయలుదేవత వైపు
తమ యొక్క మనస్సును తిప్పుకున్నారు. తాము కొంచెం సౌఖ్యముగా ఉన్నప్పుడు, కొంచెం ఆశీర్వదించబడిన వెంటనే దేవుని మరచి ఇతరులతో కలిసిన వారిగా ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం అంతా మనం చదివినట్లయితే ఒకే రీతిగా ఉంటది. దేవుని ప్రేమను రుచి చూస్తారు, ఆశీర్వదింపబడతారు. దేవుని మరచి శోధనకు గురి అయినప్పుడు ఆయన వైపు తిరిగి చూస్తారు. ఇది ఒక సైకిల్ గా, క్రమముగా జరిగే ఒక కార్యముగా ఉన్నది. ఈ ఉదయ కాలమున నీ జీవితంలో కూడా విశ్వాసిని, క్రైస్తవుడిని, దేవుణ్ణి ఎరిగిన వాడిని, నేను దేవుని యొక్క కుమారుని అని చెప్పుకుంటే నీవు నీ జీవితంలో ఇలాగున్నావేమో. ఆయన యొక్క ఆశీర్వాదములను పొందిన తరువాత ఆయనను నిర్లక్ష్యపరిచినప్పుడు దేవుని యొక్క శిక్షకు నీవు గురి అవుతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన కుమారుడుగా నీవు ఉన్నావు, ఆయన కుమార్తెగా ఉన్నావు. నీవు ఆయనను ప్రేమించాలి, అనగా నీవు ఆయనను సేవించాలి, ఆయనను వెంబడించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీ హృదయములో ఆయనకు మాత్రమే స్థలం ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీ హృదయములో ఆయనకు మాత్రమే స్థలం ఉండాలని ఆయన ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. అయితే నీవు లోకములో ఉన్న అల్పకాలపు సంతోషము కొరకు కొద్దిసేపు అలా కన్ను మూసే లోపల మాయమైపోయే ఆ సంతోషము కోసము దేవునిని మరచినట్లయితే ఆయన నిన్ను చూసి దుఃఖపడతాడు, నిన్ను చూసి వేదన చెందుతాడు. నేను నా ప్రజలు అనుకున్న వారు నన్ను విడిచిపెట్టినారు, నన్ను దుఃఖపరిచినారు అని ప్రభు సంతాపపడి నిన్ను గురించి వేదన చెందినాడేమో. ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు సంతాపపడినట్లయితే, ఆయన వేదన చెందినట్లయితే, ఆయన యొక్క కోపమునకు నువ్వు గురి అవ్వక ముందే ఈ దినము ప్రభు నీకు తన యొక్క వాక్యంను పంపించి, నేను నిన్ను ప్రేమించినాను, నా వైపు చూడుము, నా యొక్క ప్రేమను గుర్తించుము అని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీవు నా కుమారుడు, నా కుమార్తెవు, నన్ను ప్రేమించాలి. లోకములో ఉన్న వాటిని ప్రేమించి నన్నెందుకు దుఃఖపరుస్తావని ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. భూమి అంతట్లో నిన్ను నేను ఎరిగి ఉన్నాను, నీవు నా ప్రజలు, భూమి అంతట్లో మిమ్మల్ని నేను ఎరిగి ఉన్నాను, మీరు నా ప్రజలు అని ప్రభు ఎంత ధైర్యముగా నిన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడు. ఆ ప్రభు యొక్క ప్రేమను నీవు గ్రహించకపోతే నిజముగా నీవు ఆయన యొక్క ప్రేమను నిర్లక్ష్యపరిచి ఆయన ఉగ్రతకు నీవు సమీపమవుతున్నావేమో, ఆయన ఉగ్రతకు నీవు గురి అవుతావేమో అని ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఉదయ కాలమున ప్రభు ప్రేమతో నీతో మాట్లాడుచు ఉన్నాడు. భూమి అంతటిలో, భూదిగంతమ అంతటిలో నిన్ను నేను ఎన్నుకున్నాను, నీవు నా ప్రజవు, నేను ఎన్నుకున్న జనాంగము, నాతో ఉండుము. నన్ను నీ రక్షకునిగా ఎరిగి ఉన్న నీవు నన్ను సేవించేదానికి ఎంత మాత్రము వెనకాడవద్దు. నీవు ఇతరుల వైపు చూసినట్లయితే నేను నిన్ను శిక్షింపక మానను. నీ యొక్క బలహీనతకు నీవు శిక్ష పొందుతావని దేవుని యొక్క వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది. ఉదయకాలమున దేవుని చేత ఎరుగబడి ఉన్నానని గ్రహించుకొని, నేను ఆయన యొక్క కుటుంబము అని గ్రహించుకొని, ఆయన యొక్క వంశావళిని అని గ్రహించుకొని, నేను చివరికి ఈ భూమిని విడిచిన దినమున ఆయన ముందు నిలబడనై ఉన్నానని తెలుసుకొని, ఆయనతో సమాధానపడి ఈ లోకములో ఉన్న శోధనలు, లోకంలో ఉన్న ఆకర్షణలను త్రోసివేసుకొని ముందుకు వెళ్ళి దేవుని కొరకు నిలబడేదానికి ప్రయత్నించు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యము కొరకు వందనాలు చెల్లించుకుంటూ, దేవా, మేము నీ చేత ఎన్నుకొనబడిన వారమని గ్రహించుకొని నిన్ను సేవించేవారిగా, నిన్ను వెంబడించేవారిగా మమ్మల్ని చేయమని, నీకు సమీపముగా, నీకు చేరువయ్యేదానికి నీ కృపలను గ్రహించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము
ఆయనకు సమీపముగా ఉన్నట్లుగా మనకు సహాయము చేయునుగాక. ఆమెన్.